పంచాయతీరాజ్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం చేసింది, కోట్లాది రూపాయలు దోచుకుంది అనేది ప్రధానమైన ఆరోపణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో. పవన్ కళ్యాణ్ చెప్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థని నేను గాడిని పెడుతున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా మొత్తం నాశనం చేశారు, పథకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, నిధులు తరలించారు, దోపిడీ చేశారు, ప్రజలకు పంచలేదు. ఓకే, ఇది మొత్తం ఒక ట్రాక్ తీసుకొస్తున్నాము. నేను ఏదైతే నిర్వహిస్తున్నానో శాఖల్లో ఆ శాఖలన్నింటినీ కూడా పూర్తిగా దోపిడీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. త్వరలోనే దీని మీద దోషులు ఎవరుతున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాము, సిబిఐ విచారణ ఆదేశిస్తామని చెప్పంటారు. ఏం చెప్తారు? నేను ఒకటి చెబుతానండి. 2019-24 ముందు 19 తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి వెళ్తే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉండేది, ల్యాండ్ మార్క్ లాగా ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉండేది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉండేది. ఏమి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఒకటి కనపడింది కేరాఫ్ అడ్రస్గా. ఈరోజు చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయిన దానికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి డయారా కేసులు వచ్చి చాలామంది డయారా తోటి చచ్చిపోతున్న విషయం నువ్వు గమనించలేదు. నువ్వేం చెప్పావు? గ్రామాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని మొత్తం మార్చేసి దాని పంచాయతీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసి చెప్పినప్పుడు నువ్వు నేను మొత్తం స్టీమ్లో చేస్తున్నటువంటి మనిషి ఈరోజు ఏం చెప్పారు? ఈరోజు చేస్తున్నాడు వాస్తవాలు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. నేను ఈరోజే వస్తా ఉంటే ఒక గ్రామ సర్పంచ్ నాకు ఫోన్ చేశాడు, మార్టూరు మండలం మార్టూరు ద్రోణాలకు సంబంధించినటువంటి అన్న, పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మొత్తం ఈ ఏదైతే కరెంటు బిల్లు ఉండేయో పంచాయతీల కరెంటు బిల్లు మొత్తం రద్దు చేస్తా ఉన్నాడు, కానీ అట్టు అబద్ధం, ఈరోజు మేము బిల్లు కట్టాల్సి వచ్చింది, మాకు ఒత్తులు వస్తామండి. ఆయన అట్టే చదువుతూ ఉంటాడు, మాకు మాత్రం ఏదైతే ఆర్డర్స్ రాకముందు వరకు మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేశారని చెప్పి చదువుతాడు. గ్రౌండ్ రేట్లో చూడండి, ఏదైతే పంచాయతీల యొక్క దాన్ని కాపాడటం కోసం, పంచాయతీల ఖచ్చితంగా కాపాడటం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ యొక్క పరిపాలన వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి పేదవాడికి సంక్షేమం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు కంటే గత ప్రభుత్వాలకు అంతకంటే భిన్నంగా లేదు. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్కి ఎటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గడపడ మన ప్రభుత్వంలో కూడా ప్రతి పంచాయతీకి సచివాలయానికి 7 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఈ రోజు మొత్తం చూసుకుంటే ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్